పై ఇరాన్ బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై మరొకసారి డ్రోన్ దాడులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 4 విదేశీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక భారతీయుడు సహా బంగ్లాదేశ్, ఘనా దేశాలకు చెందిన వారు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. 2 డ్రోన్లతో ఎయిర్పోర్ట్ పై అటాక్ చేశారు అంటూ దుబాయ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అఫీషియల్గా విమానాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దుబాయ్, అబుదాబిపై దాడులు మరింత పెంచింది ఇరాన్. ఇప్పటికే ఇరానియన్ డ్రోన్లను వరుసగా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసాం గత వారం రస్ తనూరా ఈ ఆయిల్ రిఫైనరీని ధ్వంసం చేసింది ఇరాన్. ఆ తర్వాత ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చాలా ఈ ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ స్టోర్స్ మీద వరుసగా దాడులు చేసుకుంటూ వస్తుంది. మరోవైపు కువైట్లో కూడా దాడులు జరుగుతున్నాయి. బహ్రెయిన్ విమానాశ్రయంలో కూడా దాడులు జరగడాన్ని మనం చూసాం. ఇలా ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద వరుస దాడులు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వరుసగా దుబాయ్ ఎయిర్పోర్ట్ను టార్గెట్గా చేసుకుంటోంది ఇరాన్. ఈ నేపథ్యంలో డ్రోన్ అటాక్స్ను కొనసాగిస్తూ ఉంది. కొంతవరకు కొన్ని డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నప్పటికీ కూడా కొన్ని డ్రోన్స్ మాత్రం దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాయి. అక్కడ భారీ డిస్ట్రక్షన్ని మనం చూస్తున్నాం. వరుసగా టెర్మినల్స్ ధ్వంసం అవుతూ ఉండడం, రన్వేస్ ధ్వంసం అవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇదిగో మనం చూస్తున్నాం, మొన్న జరిగినటువంటి ఘటన తర్వాత అక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన విమానాలన్నీ భారీగా నిలిచిపోవడంతో అక్కడ ప్రయాణికులందరూ కొన్ని వందల వేల మంది ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడే చిక్కుకుపోవడం, వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక అక్కడే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని గంటల పాటు, సుమారుగా 12 గంటల తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది. మోరోవర్ దుబాయ్ ఎయిర్పోర్ట్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లలో వరుసగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ప్రతి గంట 2 గంటలకు ఒకసారి ఏదో ఒక సైరన్ మోగుతూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏ ఫ్లైట్ గాల్లోకి లేచిన తర్వాత ఏదైనా దాడి జరిగితే మా పరిస్థితి ఏంటా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఏ డ్రోన్ వచ్చి పైన పడుతుందో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మొత్తం మీద ఇరాన్ గల్ఫ్ దేశాలని మాత్రం చెమటలు పట్టిస్తోంది. వరుసగా జరుగుతున్నటువంటి దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్, రిఫైనరీస్, ఎయిర్పోర్ట్స్, హోటల్స్ అన్ని కీలక ఆదాయ వనరుల మీద దెబ్బ కొడుతుంది. చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు అక్కడి నుంచి ఆ దేశాలను విడిచి వెళ్ళిపోతున్నారు. మొదట్లో ఏం పర్లేదు, దుబాయ్ లాంటి దేశాల్లో మాకు సెక్యూరిటీ ఉంటుందని భావించారు చాలామంది. కానీ ఇప్పుడున్నటువంటి యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ మోస్ట్ ఆఫ్ ది రెసిడెంట్స్ దుబాయ్ లేదంటే బహ్రెయిన్, ఇతర కువైట్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది దుబాయ్కి లేదంటే ఇతర ప్రాంతాలకి, గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా అతి తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబోతోంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇంక్లూడింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, హోటల్ బిజినెస్లో కానీ, లేదు అంటే ముఖ్యంగా కొంతవరకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటిల్లో కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా, డాక్టర్స్ ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువగా సెటిల్ అయి ఉన్నారు. ఇఫ్ దే ఆర్ అన్సేఫ్, ఇఫ్ దే ఫీల్ దే ఆర్ అన్సేఫ్ నౌ, వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పటికే పర్యాటకం దెబ్బతిన్నది. పర్యాటకులు ఎవరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం లేదు. వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ కూడా. అలాగే ఆయిల్ స్టోర్స్ దెబ్బతిన్నాయి, లక్షల కోట్ల నష్టం జరిగింది. ఇదొక నష్టం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉండి ఆ దేశంలో పెద్ద ఎత్తున జాబ్స్ వెల్త్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నటువంటి ఇతర దేశాల వాళ్ళు, ఇంక్లూడింగ్ భారతీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంతో పాటు జపాన్కి చెందిన వాళ్ళు కానీ, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ, చైనీస్ ఇంక్లూడింగ్, వీళ్ళందరూ కనుక ఒకవేళ బయటకు వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ ఆదాయం 40% పైగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే వెరీ సూన్ అది మోర్ దాన్ 60%కి రీచ్ అయితే ముందు ముందు బిజినెస్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఆయిల్ సప్లై కానీ ఇవన్నీ కూడా మొదలవ్వాలంటే ఇప్పటికే డిస్ట్రాయ్ అయిపోయింది పోగా మళ్ళీ తిరిగి మొదలవడానికే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్న ఈ టైంలో ఒకవేళ ఇప్పుడు మనం చూసాం రస్ తనూరా శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేసిన తర్వాత కొన్ని లక్షల కోట్ల నష్టం అక్కడ జరిగింది.
సో ఇలాంటివన్నిటి తర్వాత తిరిగి మళ్ళీ కోలుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? తిరిగి మళ్ళీ ప్రజలు సేఫ్గా ఫీల్ అయ్యి తిరిగి దుబాయ్ అయినా సరే ఇతర గల్ఫ్ కంట్రీస్కైనా రావాలంటే ఎంత సమయం పడుతుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. మరికొంతమంది అక్కడి నుంచి రాలేక ఇబ్బందులు పడుతున్నారట, బయట దేశాలకి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రెషర్ అంతా కూడా ఇప్పుడు యుఎస్ మీద బిల్డ్ అవుతూ వస్తుంది. గల్ఫ్ దేశాల మీద జరుగుతున్నటువంటి దాడుల ప్రెషర్ గల్ఫ్ దేశాలతో పాటు యుఎస్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున బిల్డ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుఎస్ రకరకాలైనటువంటి థాట్స్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇప్పటికే తీవ్రంగా ట్రంప్ మీద వ్యతిరేకత రావడం, యుద్ధం నుంచి విరమించుకోవాలని కొంతమంది సలహాలు ఇవ్వడంతో ట్రంప్కి ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఒకవేళ బయటకు వస్తే ఏమీ సాధించకుండా బయటకు వచ్చారు ఇంత నష్టం తర్వాత అనే బ్యాడ్ నేమ్ మిగిలిపోతుంది. బయటకు రాకపోతే మరింత నష్టపోయే ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ని ఓడించలేకపోయినప్పటికీ, ఇరాన్ గెలవలేకపోయినప్పటికీ ఇరాన్ చాలా బలంగా పోటీ ఇవ్వగలిగింది అనేటువంటి, లేదంటే అగ్రరాజ్యం సైతం ఏమీ చేయలేకపోయింది. సో ఇంతే కదా వీళ్ళ స్థాయి అనేటువంటి ఒక చిన్న చూపు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు ఇక మమ్మల్ని మించినోడు లేడు అని ప్రపంచంలో చెప్పుకొని తిరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలకి సో చాలా రకాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ మించి గల్ఫ్ దేశాలతో ఫ్రెండ్షిప్ దెబ్బతింటోంది యుఎస్కి. చాలా పెద్ద నష్టం ఇది ఖచ్చితంగా. ఒకవైపు గల్ఫ్ దేశాలతో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతున్నాయి, మరోవైపు తమ మీద దాడులు జరుగుతుంటాయి. ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలని గల్ఫ్ దేశాల్లో పెట్టుకున్నారు కాబట్టి, గల్ఫ్ దేశాలు అమెరికాకి చాలా మిత్ర దేశాలుగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ దేశాలని దెబ్బ కొడుతూ పోతే అమెరికా మీరు ఏమి చేయలేకపోతున్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో దుబాయ్ మీడియా ఆఫీస్ కూడా ఒక అఫీషియల్ ట్వీట్ మనం చూస్తున్నాం. దుబాయ్ మీడియా ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ట్వీట్. The competent authorities have confirmed the downing of 2 drones in the vicinity of Dubai International Airport, resulting in minor injuries to 2 individuals of Ghanaian nationality and 1 Bangladeshi individual, as well as a moderate injury to 1 individual of Indian nationality. ఒక ఇండియన్, ఒక బంగ్లాదేశీ, 2 ఘనాకి చెందిన వాళ్ళు, 4 గాయపడ్డట్లుగా తెలుస్తోంది. The competent authorities have also confirmed the continuation of normal flight operations. ఫ్లైట్ ఆపరేషన్స్ తిరిగి పునరుద్ధరించబడ్డాయంటూ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రయాణికులు మాత్రం కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి గల్ఫ్ దేశాలు మరింత, అంటే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూ కెన్ క్లియర్లీ సీ ఇతర దేశాల నుంచి గల్ఫ్ దేశాలకి ఇప్పటికే మనం చెప్పుకున్నట్లుగా పర్యాటకం ఆగిపోయింది, ఆయిల్ స్టోర్స్ దెబ్బతిన్నాయి. మరోవైపు అక్కడ వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా అక్కడ హోటల్స్ అండ్ షాపింగ్స్ ఇవన్నీ కూడా పర్యాటకం ఆగిపోవడంతో అవి దెబ్బతిన్నాయి. అలాగే అక్కడ తక్కువ ప్రైస్కి, తక్కువ శాలరీస్కి పనిచేస్తున్నటువంటి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు, లేదంటే అక్కడ పెద్ద ఎత్తున ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నటువంటి ఇండియన్, చైనీస్, ఆఫ్రికన్స్ వీళ్ళందరూ కూడా తిరిగి సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారు. యూ కెన్ సీ ఆల్ దట్ క్రౌడ్ విచ్ ఈస్ లీవింగ్ దుబాయ్, విచ్ ఈస్ లీవింగ్ గల్ఫ్ నేషన్స్. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ సొంత దేశానికి. ఆర్ దే గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటే వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం. సో ఇలాంటి ఒక పెద్ద లాస్ని, why all these Gulf nations should bear all this loss? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ నష్టాన్ని భరించాలి ఈ దేశాలు అసలు? జస్ట్ బికాస్ they are in favor of US, they are doing favor to US and they are taking favor to US. అంతకు మించి ఇంకేదైనా కారణం ఉందా? అమెరికాతో మిత్ర దేశాలుగా ఉన్నాయన్న ఒకే ఒక పెద్ద తప్పు కారణంగా వీళ్ళు నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఇలాంటి యుద్ధం సమయంలో సంబంధం లేని ఈ దేశాల మీద దాడులు చేసుకుంటూ పోతుంటే ఇరాన్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మేము ప్రొటెక్ట్ చేస్తాం, మా దేశానికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను మీ దగ్గర పెట్టుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇన్ విచ్ యుఎస్ ఈజ్ ఫెయిల్డ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు గల్ఫ్ దేశాలకి అమెరికా మీద వ్యతిరేకత పెరుగుతోంది. సంబంధం లేని యుద్ధంలో తాము ఇంత పెద్ద నష్టం, ఏదో ఒక బాంబు పడింది, ఏదో ఒక డ్రోన్ పేలింది, ఇది కాదు కదా.
కొన్ని లక్షల కోట్ల నష్టం ఇప్పటి వరకు మొత్తం మీద చూస్తే, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇన్ఫ్యాక్ట్ హూ ఈస్ గోయింగ్ టు రీప్లేస్, హూ ఈస్ గోయింగ్ టు రీపే ఆల్ దట్ మనీ? అమెరికా పే చేస్తుందా? నో. మరి ఆ సైనిక స్థావరాలని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా లాభం ఉందా? దెర్ ఈజ్ నో యూస్. సో వీటన్నిటి తర్వాత ఇప్పుడు పరిస్థితులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ యుద్ధం తర్వాత అంటే ఇరాన్ ఓడిపోతుందా గెలుస్తుందా అనేది పక్కన పెడితే, ఒకవేళ అమెరికా గెలిచినప్పటికీ కూడా, అమెరికా పేరుకి గెలిచినప్పటికీ, పై చేయి సాధించినప్పటికీ, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. అమెరికా పై చేయి సాధించలేదు, ఇజ్రాయిల్ పై చేయి సాధించలేకపోయింది. బికాజ్ ఇరాన్ ఈజ్ ఏబుల్ టు విత్స్టాండ్ ఫర్ దిస్ లాంగ్. దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద వార్ ఫర్ దిస్ లాంగ్. అంటే చాలా మంది అనుకున్నారు కదా మొదట్లో, ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 or 3 days. ఖమేనీ పోయాడు, హార్డ్లీ 80% ఆఫ్ ది వార్ ఈజ్ ఓవర్, ఇంకొక 20% వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ ద రియాలిటీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర అమెరికా లాగా అత్యద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, ఇజ్రాయిల్ లాగా పెద్ద పెద్ద సీక్రెట్ ఏజెన్సీస్ లేకపోయి ఉండొచ్చు. కానీ యుద్ధం ఇన్ని రోజులుగా 2 weeks పాటు కొనసాగలుగుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఇరాన్? ఎ వెరీ క్లియర్ స్ట్రాటజీ, టాక్టికల్ మూమెంట్స్, ఇవే యుద్ధంలో ఇప్పుడు కీలకం అవుతున్నాయి. సో ఇలాంటి ఒక దేశాన్ని కూడా తాము కంట్రోల్ చేయలేకపోయి, ప్రపంచంలో గొప్ప శక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఒక ఉగ్రవాద దేశంగా ముద్ర వేసినటువంటి ఒక దేశాన్ని కంట్రోల్ చేయలేక ఇన్ని రోజుల పాటు ముప్పు తిప్పలు పడుతున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ వస్తుందనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. వీటన్నిటితో పాటు ప్రపంచంలో అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఈరోజు ఎల్పిజి సిలిండర్స్ కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి సిటీల్లో హాస్టల్స్ మూసివేసే పరిస్థితి. అఫ్ కోర్స్ పాకిస్తాన్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దే షట్ డౌన్ దేర్ స్కూల్స్ అండ్ రోడ్స్. ఈవెన్ చాలా రోడ్లను ఖాళీగా పెడుతున్నారు, వాహనాలను రానివ్వడం లేదు, ఆయిల్ లేదని చెప్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్కి మాత్రమే ఆయిల్ ఇస్తామని చెప్తున్నారు, మిగతా అన్ని సర్వీసులకి ఆయిల్ కొరతని వాళ్ళు చూపిస్తున్నారు. మరోవైపు యుఎన్ కంట్రీస్ చాలా వరకు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ లేకపోతే నడవదు, ఎలక్ట్రిసిటీ లేకపోతే నడవదు. 24 hours వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా హీటర్స్ వర్క్ అవుతూ ఉండాలి. వితౌట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర సిచ్యువేషన్ నడవదు. నౌ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ హర్మూజ్ జలసంధిని మూసివేశారు, ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ద హోల్ వరల్డ్ ఈజ్ సఫరింగ్ బిట్వీన్ 2 or 3 countries. వాళ్ళ యొక్క పర్సనల్ గ్రడ్జెస్ వల్ల మొదలైనటువంటి యుద్ధం వల్ల ద హోల్ వరల్డ్ ఈజ్ పేయింగ్. హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ దిస్? సో దిస్ ఈజ్ ద కండిషన్. రియాలిటీ ఇదే. యుద్ధం వల్ల జరిగేటువంటి చివరికి మిగిలేది ఇదే, ఇంతకు మించి ఇంకేముంటుంది? కాబట్టి ఇప్పుడు సార్ అపార్ట్ ఫ్రమ్ అదర్ వరల్డ్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గల్ఫ్ దేశాల నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ముఖ్యంగా మన భారతీయులకు సంబంధించి కూడా మన గవర్నమెంట్ చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది. ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తామని చెప్తున్నారు. బట్ స్టిల్ ద లాస్ ఈజ్ రియల్. ద లాస్ ఈజ్ వెరీ మచ్ రియల్ ఇక్కడ. సో దాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. జరిగినటువంటి నష్టాన్ని ఎవ్వరూ పూడ్చే పరిస్థితి లేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? ఈ గల్ఫ్ దేశాలు అలాగే అమెరికా మధ్య ఉన్నటువంటి బంధం, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్, ఈ దేశాల నుంచి అమెరికా మధ్య ఉన్నటువంటి బంధానికి బీటలు వారుతున్నాయా ఈ యుద్ధం వల్ల? ఇప్పుడు ఈ నష్టాన్ని అమెరికా బేర్ చేయడానికి రెడీగా లేదు. అండ్ జరిగిన నష్టం ఎందుకు నష్టపోయేవారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ నో వన్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? ఏం చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోగలుగుతారు? చెయ్యని తప్పుకి గల్ఫ్ దేశాలు నష్టపోతున్నాయా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చేసిన తప్పులకి నష్టపోతుంటే గల్ఫ్ దేశాలతో పాటు ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్, ఏషియా, హోల్ ఏషియా ఈజ్ సఫరింగ్ నౌ. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ సఫరింగ్? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈగోస్ కారణంగా, వాళ్ళకున్నటువంటి పర్సనల్ గ్రడ్జెస్ కారణంగా మొదలైనటువంటి ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా ఎందుకు నష్టపోవాలి, ఎందుకు సఫర్ అవ్వాలి? అండ్ ఖచ్చితంగా ద కాన్సిక్వెన్సెస్ విల్ బి మోర్ వర్స్ట్.
ఇంకా సివియర్గా ఉండబోతున్నాయి. అమెరికాకి ఈ హీట్ ఖచ్చితంగా తగులుతుంది. వెరీ క్లియర్ సిమ్టమ్స్ మనం చూడొచ్చు. ఒకటి, గల్ఫ్ దేశాలు దూరం అవుతున్నాయి. మరోవైపు చూస్తే ఆర్థికంగా అమెరికా సైతం అతలాకుతలం అవుతుంది. $39 ట్రిలియన్ లాస్లో ఇప్పటికే అమెరికా ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వార్ అట్లీస్ట్ more than $1 trillion, more than 10 trillion నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే అప్పు పెరగబోతుంది. ఆల్మోస్ట్ $39 ట్రిలియన్ ఆఫ్ డెట్లో ఉన్నటువంటి అమెరికా అప్పు ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఇట్స్ గోయింగ్ టు రీచ్ అప్రాక్సిమేట్లీ $50 ట్రిలియన్. అంటే మరొక $10 ట్రిలియన్, $11 ట్రిలియన్ చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో మొత్తం మీద అతి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోబోతున్నాయి ఈ యుద్ధం తర్వాత. ఏదో వెనిజులా లాగా అక్కడ ఆయిల్ కొట్టేద్దాం, అమ్మేసుకుందాం అని చెప్పేసి అనుకుంటే కుదరదు. ఇక్కడ పరిస్థితి అలా లేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? జరుగుతున్నటువంటి దాడుల్లో ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇరాన్నా ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా యుద్ధంతో సంబంధం లేనటువంటి దేశాలకు ముందు ఇరాన్ హెచ్చరించింది, ఈ దేశాలను హెచ్చరించింది, మీరు మీ సైనిక స్థావరాలని పెట్టుకోవడం మేము సేఫ్గా ఫీల్ అవ్వడం లేదని తోటి ఇస్లామిక్ కంట్రీస్ విషయంలో వాళ్ళ కన్సర్న్స్ని రైజ్ చేసింది. బట్ దే వర్ నాట్ ఏబుల్ టు హియర్ దేర్ రిక్వెస్ట్ ఆ టైంలో. నౌ దే ఆర్ పేయింగ్ ఫర్ దట్. ఎంత భారీగా తిరిగి పే చేయాల్సి వస్తుంది అనేది ఒక్కసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. Straight to the aircraft. Yalla, straight to the airport. Oh my God. Ya Rab. Try to comment your opinions. మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. Yalla, straight to the airport. Oh my God. Ya Rab. Move. Nikal. Another drone. Boss. Leave from there. చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU